హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరళా హోమ్. ఈరోజు ఉగాది అనమాట. మా నాన్న శ్రీకాళహస్తి వెళ్ళి మార్నింగే వచ్చారు. ఇప్పుడే వచ్చారనమాట. అంటే సండే రోజు నైట్ వెళ్ళి ట్యూస్డే రోజు మార్నింగ్ వచ్చేసరికి 8-10 అట్లా అయింది. ఇంకా వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగి బయటికి వెళ్తున్నారనమాట. మేము వేపపూతను మామిడాకులు తీసుకురాలేదు, అంటే వచ్చిన తర్వాత తను తీసుకొస్తానని చెప్పాడనమాట. ఇంకా సండే మార్కెట్ రోజైతే నేను మా చిన్నమ్మ కూరగాయలు అవి తీసుకొచ్చి మామిడికాయలు కూడా తీసుకొచ్చాను. ఇంకా అక్కడ దొరికాయమని చూశాను, కానీ వేపపూతను మామిడాకులు దొరకలేదు. అంటే మండే రోజు అమ్ముతారు మేడం, లేదంటే ట్యూస్డే పండుగ రోజు కూడా అమ్ముతారు, అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా దానికోసమని మేము ఇద్దరం బయటకు వెళ్ళలేదు. ఫోన్ చేసినప్పుడు నేను వచ్చిన తర్వాత తీసుకొస్తాలే అని చెప్పాడనమాట. ఇంకా ఉగాది రోజు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి టిఫిన్ కుకింగ్ సెక్షను కంప్లీట్ చేసి పూజ స్టార్ట్ చేశాను. పూజ కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఉగాది పచ్చడి చేయాలి కదా, ఉగాది రోజు ఉగాది పచ్చడి చేశాను. 6 రుచులతో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇంకా నైవేద్యం ఏంటంటే పూర్ణం బూరెలు చేశాను. ఇంకా అక్కడ దేవుని దగ్గర సమర్పించిన తర్వాత ఉగాది పచ్చడిని అయితే ఇంకా ప్రసాదంగా తీసుకుంటున్నాను అనమాట. మా నాయనేమో ఇంకా తల స్నానం చేసి టిఫిన్ చేసి పాలు తాగి పడుకున్నారు. ఇంకా రెస్ట్ లేదు కదా, అంటే జర్నీ చేసి వచ్చాడు కదా, ఇంకా తనకి రెస్ట్ లేదనమాట. కొద్దిసేపు పడుకుంటాను, తర్వాత పూజ అయిన తర్వాత లేపు ప్రసాదం తీసుకుంటానని చెప్పారనమాట. ఇంకా నాకు ఇంట్లో వర్క్ అయ్యి ఇదంతా అయ్యేసరికి 11:30 అలా అయింది. పూజ కంప్లీట్ అయ్యేసరికి ఇక మా చిన్నుకి ఉగాది పచ్చడి పెట్టించాను. నేను కూడా తీసుకున్నాను ప్రసాదంగా. ఇంకా లేపితే మీరు తిన్న తర్వాత నేను లేస్తానని చెప్పాడనమాట మా నాని. మా చిన్నుకు కూడా పెట్టించేసాను. ఉగాది పచ్చడి అయితే సూపర్గా కుదిరిందండి, చాలా బాగా కుదిరింది. అసలు ఏమి కూడా టేస్ట్ చేయకుండా మనం దేవునికి ప్రసాదం ప్రిపేర్ చేస్తాం కదా, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. అంటే నేను ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేద్దాం అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇంకా ఉగాది పచ్చడిని అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఎప్పుడు ఈ బౌల్లోనే, అంటే ఈ గాజు బౌల్లోనే ప్రిపేర్ చేస్తాను. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే చిన్న మట్టి కుండ కొని అందులో ప్రిపేర్ చేశాను, కానీ ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ ఏం చేయట్లేదు. ఇంకా ఈ బౌల్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఇక నేను కూడా అంటే మా నాని మేము తిన్న తర్వాత లేస్తా అని చెప్పాడనమాట. ఇంకా నేను కూడా ఉగాది పచ్చడిని అయితే ప్రసాదంగా తీసుకుంటున్నాను. మా చిన్నునేమో తిని వెళ్ళాడనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అంటే కిచెన్లో వర్క్ ఏమీ అవ్వలేదు. అంటే కిచెన్లో అంటే కుకింగ్ సెక్షన్ అండ్ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయింది. ఇంకా గిన్నెలు అవి సర్దాలి, బట్టలు అవి వాషింగ్ వేశాను, కానీ ఎండే లేదనమాట. ఇంకా 11:30 అయ్యేసరికి ఎండ బాగానే ఉంటుంది కదా, పైకి వెళ్ళి వచ్చేసరికి వామ్మో మస్తు అసలు తట్టుకోలేకపోతున్నా ఎండ వేడికి. అందుకనే సరే ఈవినింగ్ అలా ఎండేద్దాంలే అనేసి ఇంకా వాషింగ్లో అట్లా పెట్టేశాను అనమాట. ఇంకా తీయలేదు. ఇంకా నేను కూడా ఉగాది పచ్చడిని అయితే ప్రసాదంగా తీసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యాయి అనమాట. మా నాని లేచిన తర్వాత తనకు కూడా ఉగాది పచ్చడి అండ్ పూనం బూరలు పెట్టిస్తే తను కూడా తినేసాడు. ఇంకా నేను ఈరోజు ఏంటి స్పెషల్ అని అడిగాడనమాట. సరే ఎక్కడికైనా వెళ్దామా అని తనతో చెప్పాను. సరే ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారా అంటే పెద్దమ్మ తల్లి, జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలని ఉంది, అక్కడికి వెళ్దామా అని అడిగాను. సరే నేను కూడా రెడీ అవుతానని చెప్పాడనమాట. అంటే అంతకుముందు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిలో మాకు ఒక ఫంక్షన్ వచ్చింది, కానీ అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు, నాకు వీలు పడలేదనమాట. సరే ఈరోజైనా పండగ కదా, ఇంకా ఈరోజైనా అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిదనేసి మా నాన్నతో చెప్తే ఇంకా అక్కడికే రెడీ అయ్యాము. అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము అనమాట. మా చిన్నునేమో ఇంకా అంటే లంచ్ చేసిన తర్వాతనే వెళ్దామని అనుకున్నాము. 11:30కి అట్లా పూజ అయిపోయింది. మేము రెడీ అయ్యి ఇంకా లంచ్ చేసి అయ్యేసరికి 3 అట్లా అయిపోయింది అనమాట. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను, నేను లంచ్ కూడా చేసాము. ఇంకా ఆరామంగా వెళ్ళొచ్చులే, డే టైంలో అయితే ఎండ బాగానే ఉంటుంది కదా, ఇంకా కొంచెం 3 ఆ టైంలో అయితే కొంచెం తగ్గుతుంది కదా ఎండ అనేసి ఇంకా ఆరామంగా వెళ్ళొచ్చులే అనేసి లంచ్ కూడా చేసి రెడీ అయ్యి ఇంకా గేట్ లాక్ అండ్ డోర్ లాక్ వేసి మా నాని అయితేనేమో క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ బుక్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఇంకా బుక్ అయిందనమాట. ఎందుకంటే ఆ రోజు చాలా అసలు బిజీగా ఉన్నాయి, క్యాబ్లు కూడా దొరకలేదు. వెయిట్ చేసాం, రెడీ అయ్యి వెయిట్ చేసామన్నమాట చాలాసేపు. ఇంకా క్యాబ్ దగ్గరలోనే ఉందని చెప్పాడనమాట. ఇంకా మేమేం చేసామంటే సరే మళ్ళీ వచ్చేసరికి మాది లేట్ అవుతుంది అనేసి ఇంకా డోర్ లాక్ అండ్ గేట్ లాక్ వేసి బయట నిల్చున్నాం. ఇంకా ఈలోపు ఎదురుగా వస్తూనే ఉందన్నమాట. ఇక్కడ
నేను నడుచుకుంటూ వీడియో షూట్ చేయడం వల్ల బాగా వీడియో షేక్ అవుతుందండి. నేను ఫాస్ట్‌గా నడుచుకుంటూ వీడియో షూట్ చేస్తాను కదా! అందుకని బాగా షేక్ అయింది. ఇక్కడ ఏంటంటే మా నాన్నకి చూపిస్తున్నాను. చిన్నది మళ్ళీ శంకు పూల చెట్టు మొలిచిందనమాట. దానికి ఒక 2 చిన్న కొమ్మేనండి. దానికి 2 పూలొచ్చాయి. అదే అనమాట చూపిస్తున్నాను. క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా క్యాబ్ అయితే ఎక్కేసాను నేను. మా వాళ్ళు కూడా ఎక్కుతున్నారనమాట. ఇంకా ఓటీపీ అవి అడుగుతారు కదా! ఇంకా అవన్నీ చెప్తున్నాను మా నాన్నకి. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా క్యాబ్లో ఏసీ ఉంది కదా, హమ్మయ్య అనిపించింది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే మీకు సౌండ్స్ వినపడచ్చు. ఎందుకంటే చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా వాటినైతే ప్లీజ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా క్యాబ్ కూడా మూవ్ అయింది. ఇక మా జాకీనేమో కనిపించలేదు మార్నింగ్ నుంచి కూడా. మార్నింగ్ కనిపిస్తే ఏమైనా పెడదాం అనుకున్నాను కానీ కనిపించలేదు. ఇక పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే రూట్లో హైటెక్ సిటీ నుంచి వచ్చింది క్యాబు. ఇంకా హైటెక్ సిటీ అవి దాటిన తర్వాత ఈ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, తీగల బ్రిడ్జ్ అంటారు. ఆ కేబుల్ బ్రిడ్జి గుండా పోయిందనమాట. అంటే ఆ ఏరియా నుంచి క్యాబ్ వెళ్ళింది. అయితే మాకు తెలియదు కేబుల్ బ్రిడ్జ్ పెద్దమ్మ తల్లి దేవాలయంకి వెళ్ళే రూట్లో ఉందని మాకు తెలియదు. అంటే నేను ఎప్పుడు చూడలేదు. మా నాన్న చూశారు కానీ నేను మా చిన్ను చూడలేదనమాట. అయితే క్యాబ్లో వెళ్ళేటప్పుడు మా నాన్న చూపించారు ఇదే కేబుల్ బ్రిడ్జ్ అని. అయితే మేము డైరెక్ట్గా పెద్దమ్మ తల్లి టెంపుల్ కదా క్యాబ్ మాట్లాడుకుంది. ఇంకా అక్కడ అంటే దిగడానికి లేదు కదా, ఇంకా సరే రిటర్న్ వేలో వచ్చేటప్పుడు దిగచ్చులే అని చెప్పాడనమాట మా నాన్న. ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేమో ఆర్చి అనమాట. ఇంకా క్యాబ్ దిగిన తర్వాత మా నాన్న ఇంకా అమౌంట్ అయితే పే చేస్తున్నారు. చాలా బాగుందండి ఎంట్రన్స్ కూడా. అంటే ఆర్చికి అటు ఇటు పోతురాజులు మీకు కనిపిస్తున్నారు కదా, అటు ఇటు పోతురాజులు మధ్యలో స్వాగతం పలుకుతున్నట్టు ఒక లేడీ బొమ్మ అనమాట. చాలా బాగుంది. ఇక లోపలికి ఎంటర్ అయ్యాం. ఇదనమాట ఎంట్రన్స్ నుంచి ఎదురుగా కనిపిస్తుంది కదా టెంపుల్. చాలా బాగుందండి వ్యూ అయితే. ఇక్కడ చూశారు కదా సెల్ఫీ స్టిక్ కూడా నాకు సరిగ్గా లేదండి. అది ఊకే లూజ్గా ఉంది. మొబైల్ పెట్టినా కూడా సరిగ్గా నిలబడట్లేదనమాట. ఇంకా అక్కడి నుంచి ఏం చేసామంటే చెప్పులు విడవాలి కదా, ఇంకా చెప్పుల స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ మనకి తెలియకపోతే పక్కన ఉండి చెప్తూ ఉంటారనమాట చెప్పులు అక్కడ విడవండి అని. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఇంకా చెప్పులు పెట్టి టోకెన్ అయితే తీసుకున్నాము. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా టెంపుల్ మాదిరిగా. అక్కడేమో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. ఇక్కడే అనమాట చూపిస్తున్నాను చూడండి. లోపలికి వెళ్ళాను నేను. కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. ఇక ఎవరైనా సరే లోపలైతే కొట్టడానికి లేదు, ఇక్కడే అనమాట. కొబ్బరికాయలు ఎవరైనా తీసుకొచ్చినా కూడా ఇక్కడే కొట్టేయాలి. ఇంకా అక్కడ కొంచెం వీడియో షూట్ చేసి ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్లోకి వెళ్ళి ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ లోపలికి మొబైల్ అయితే అలో లేదు. అంటే కొద్దిసేపు క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేద్దామని నేను ఆన్లోనే ఉంచాను. మా నాని అయితే స్విచ్ ఆఫ్ చేశాడు అనమాట. స్విచ్ ఆఫ్ చేసి నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాడు. ఇంకా నేను కొద్దిసేపు క్యూ లైన్లో వీడియో షూట్ చేస్తానంటే సరే టెంపుల్ అంటే గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం స్విచ్ ఆఫ్ చేయమని చెప్పారు. ఇంకా సరేలే అని నేను నడుచుకుంటూ క్యూ లైన్లో వెళ్తున్నాను అనమాట. మా చిన్న మా నాన్న ముందు వెళ్తున్నారు. ఇంకా వచ్చేసామన్నట టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూశారు కదా మొత్తం మామిడి మండలకు మామిడికాయలు. అసలు టెంపుల్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఉగాది రోజు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే బంతి పూలతో, మస్టర్డ్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో బంతి పూలతో, మళ్ళీ మామిడి మండలకు మామిడికాయలు ఉన్నట్లండి. అవి మొత్తం చూస్తున్నారు, మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంది. చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు చూస్తే నేనైతే స్టన్ అయిపోయాను అనమాట. ఇంత బాగా డెకరేషన్ చేశారా అని అసలు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా బాగుంది. టెంపుల్ కూడా అంత గజిబిజిగా డిస్టర్బెన్స్గా ఏం లేదండి. లోపల రష్ ఉన్నా కూడా చాలా సైలెన్స్గానే అనిపించింది. నాకు ఎందుకో డిస్టర్బెన్స్ అంత అనిపించలేదు. ఇంకా అక్కడైతే ఎవరిని కూర్చొని ఇవ్వట్లేదనమాట టెంపుల్లో. ఎందుకంటే వచ్చేపోయేటోళ్ళ అంటే దర్శనం చేసుకోవాలి కదా, మళ్ళీ మనం అక్కడ కూర్చుంటే అంటే దర్శనం చేసుకునే వాళ్ళకి డిస్టర్బెన్సే కదా, అందుకనేసి కూర్చొని ఇవ్వట్లేదు. దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకున్నట్లు వెళ్ళిపోవాలని చెప్తున్నారనమాట అక్కడ. ఇంకా ఇదంతా సరే కొద్దిసేపు వీడియో షూట్ చేద్దామని
చుట్టూ టెంపుల్ లోపలే చుట్టూ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా నేను అమ్మవారిని దర్శనం చేసుకొని చూశారు కదా, ఇక్కడ అమ్మవారు అనమాట, గర్భగుళ్ళ అమ్మవారిని కొద్దిసేపు అయితే వీడియో షూట్ చేశాను. నాకు ఇంకా ఎక్కువ టైము వీడియో షూట్ చేయడానికి లేదనమాట. ఇంక ఇక్కడ పైన చూశారు కదా, మామిడి మండలకి మామిడికాయలు ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చానమాట. అగా టెంపుల్కి ముందేమో రేకుల షెడ్ లాగా ఉంది, ఎండ లేకుండా చాలా బాగుంది. కనిపిస్తూనే ఉంది కదా మీకు వీడియోలో, అగో రేకుల షెడ్ అట్లా ఎండ లేకుండా వేశారనమాట. అంటే అది పర్మనెంట్ షెడ్డే. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ మీకు చూపిస్తాను కదా, బోనాలు ఏమన్నా చేసుకొని వస్తే బోనాలు సమర్పించే ప్లేస్ అనమాట అది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుందామని మా నాన్నతో చెప్తే ఇంకా వెళ్ళి దండం పెట్టుకొని చెప్పాడనమాట. నేను వెళ్ళిన తర్వాత మా చిన్నని కూడా వెళ్ళి దండం పెట్టుకురామని చెప్పాను. తను కూడా వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకొని వచ్చేసాడు. నెక్స్ట్ ఇదేంటంటే అది ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభానికి ముందు భాగంలో ఇక్కడ మొత్తం బంతిపూలతో మామిడి కాయలతో డెకరేషన్ చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక కాయన్ని నిల్చోబెట్టి మన మనసులో కోరిక ఏదైనా ఉంటే మొక్కుకుంటే ఆ కోరిక తీరుతుందంట. అక్కడ అందరూ ట్రై చేశారు కానీ ఇంకా నాకు టైం లేక నేను చేయలేదండి. అది చాలా టైం పడుతుంది కదా కాయని నిల్చోబెట్టాలంటే. మా నాన్న అన్నారు, సరే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాంలే కానీ ఇప్పుడైతే త్వరగా వెళ్ళాలి అని చెప్పారనమాట. ఇంకా ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అను సరస్వతి టెంపుల్ ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళాలి, మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. కింద భాగంలోనే ఇట్లా ఉందన్నమాట, చుట్టూ చిన్న చిన్న మొక్కలు అవి ఉన్నాయి. ఇక మా చిన్ని అయితే అసలు మా ఇద్దరిని వదిలేసి ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నాడు. మమ్మీ నువ్వు నాతో పోటీ పెట్టుకో, ఫాస్ట్గా రా అని చెప్తున్నాడు. ఆ పిల్లలు నడిచినట్టు మనం నడవలేం కదా. సర్లే నాన్న నువ్వు వెళ్ళేసి అని చెప్తే ఇంకా తను ముందే వెళ్ళి ఇంకా శ్రీ లక్ష్మీ గణపతిని సరస్వతి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నాడు. నేను వెనకాల ఫాలో అయ్యానమాట. ఇంకా ఇక్కడేమో నాగపాము పుట్ట, ఇక్కడ మీకు హోల్ లాగా ఉంది కదా, అదే అనమాట నాగమాత టెంపుల్ అది. ఇంకా అక్కడ కూడా నేను దండం పెట్టుకున్నాను. ఇంకా నాకేంటంటే వీళ్ళిద్దరూ ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అన్నీ చూడాలని. ఇంకా నాకు వీడియో షూటింగ్ ఉంది కదా, ఇంకా అది వీడియో షూట్ చేసుకుంటూ నడవాలంటే ఫాస్ట్గా నడిచేసరికి వీడియోనే బాగా షేక్ అవుతుందండి. ఇంకా నాకు తప్పదు కదా. ఇక నేనైతే సరే ఏదోలా నాకు వచ్చినట్టయితే వీడియో షూట్ చేశాను. కాకపోతే చాలా చోట్ల బాగా షేక్ అయింది. నేను అంటే వీడియో చూసేటప్పుడు నాకు అర్థమైందనమాట బాగా షేక్ అయిందని. ఇంకా మా చిన్ను అయితేనేమో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వేలో వచ్చామన్నమాట. ఇక్కడేమో ప్రసాదముల కౌంటర్కి వచ్చేసారు ఇద్దరు కూడా. ఏమేమి తీసుకోవాలని అడిగారు కానీ నేనేమో ఒక లడ్డు ప్రసాదం, ఒక పులిహోర, 3 వడలు తీసుకుందామని చెప్పాను. ఇంకా నేనే క్యూలో నిల్చున్నాను అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే వడలు నేను మామూలుగా అనుకోవడం ఏంటంటే అంటే ప్రసాదంలో వడలు వేరే ఉంటాయని నేనేమనుకున్నానంటే టిఫిన్ చేసేటప్పుడు మామూలుగా వడలు ఉంటాయి కదా, మినప వడలు అట్లా ఉంటాయేమో అనుకుని తీసుకున్నాను అనమాట. 3 వడలు తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్లో 2 వచ్చాయన్నమాట. అంటే 3 ప్యాకెట్లకి 6 వస్తాయి కదా వడలు. తీరా చూస్తే అవి గట్టిగా ఉన్నాయి. మా నాన్న చూపిస్తున్నారు, ఇంత హార్డ్గా ఉన్నాయి ఇవి తీసుకున్నావు ఏంటంటే, వడలంటే నేను సాఫ్ట్గా ఉంటాయేమో, మామూలుగా టిఫిన్ సెంటర్లో ఉంటాయి కదా వడలు, అవి అనుకొని తీసుకున్నాను. అంటే తలా ఒకటి తీసుకోవచ్చు కదా ఈవినింగ్ స్నాక్, కానీ తీసుకున్నాను. నాకు ఇట్లా గట్టిగా ఉంటాయని తెలియదని చెప్పాను అనమాట. ఏదైనా ఒకసారి చూస్తేనే కదా మనకు తెలిసేది. ఇంకా దర్శనం చేసుకొని చెప్పుల స్టాండ్ దగ్గర టోకెన్ ఇచ్చేసి చెప్పులైతే రిటర్న్ తీసుకొని వేసుకొని ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ విష్ణునామాలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా అక్కడ కొంచెం వీడియో తీయమంటే వీడియో తీశారు. కానీ ఫెస్టివల్ రోజు ఎంతమంది రష్ అండి, అంతమంది రష్ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ అనేది లేదు అసలు ఆ టెంపుల్. నాకు అదే ఆశ్చర్యం వేసింది. గజిబిజి గందరగోళం అనేది అస్సలు కనిపించలేదండి, చాలా సైలెంట్గా ఉన్నారు. నాకైతే బాగా నచ్చింది అనమాట. వామ ఇంతమంది రష్ ఉన్నారు, అంత గజిబిజి గందరగోళంగా ఉంటుందేమో అనిపించింది. కానీ అరుపులు కానీ అసలు అలాంటివి ఏమీ లేదండి, ఎంత పీస్ఫుల్గా ఉందో. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ గోపురం ఉంది కదా, ఆ గోపురానికి ముందు నిలబడి వీడియో షూట్ చేసుకుందామని చెప్తే మా నాన్న వీడియో షూట్ చేస్తున్నారనమాట. చూశారు కదా ఇక్కడ శ్రీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం.
ఇక్కడ నన్ను మా చిన్నని తీసిన తర్వాత ఇంకా మా నాన్నని కూడా తీయాలి కదా పాపం, తను కూడా ఎంట్రన్స్లో ఉండి ఒక మెమొరీ అనేది ఉంటుంది కదా అనేసి మా నాన్నతో చెప్తే సరే నేను చిన్న నిల్చుంటాం, మా ఇద్దరిని కలిపి తీయమని చెప్పారనమాట. ఇంకా తీసేసాము. ఎండ అయితే బాగానే ఉందండి. ఇక్కడ కొంచెం ఎండవేడి బాగానే అనిపించింది. ఇంకా వీడియో షూట్ చేసుకొని ఇంకా రిటర్న్ అవ్వాలి. మా నాన్న బయటకు వచ్చిన తర్వాతనే క్యాబ్ బుక్ చేశారు, కానీ ఎక్కడ దొరకలేదండి. క్యాబ్లు అయితే అస్సలు దొరకలేదన్నమాట. ఇంకా ఇది చెప్పుల స్టాండ్ ఉంది కదండి, దానికి ఆపోజిట్లోనే ఈ మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టుకి అయితే ఊడలు చూసారు కదా ఎట్లా ఉన్నాయి. ఇక్కడ ముడుపులు, కానుకలు అవన్నీ కూడా కట్టారనమాట. అంటే మొక్కుబళ్ళు ఉంటాయి కదా, సంతానం లేని వాళ్ళని, ఏదో పలు రకాల సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ముడుపులు కడతారు కదా, అట్లా కట్టి ఉన్నాయన్నమాట. ఇక అక్కడ వీడియో షూట్ చేద్దామని చేశాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే కొంచెం ఎండ అనేది తగ్గిందండి. మేము రిటర్న్ వేలో కొంచెం ఎండ అయితే లేదు, పర్వాలేదు అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దామని ప్లాన్ అనమాట. ఎట్లాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసుకొని వెళ్తే బాగుంటుంది. మళ్ళీ స్పెషల్గా దానికోసం రావడం అంటే కుదురుతుంది ఒక్కోసారి కుదరదు కదా అనేసి మా నాన్నతో చెప్తే సరేలే వెళ్దామని ఉబర్ ఆటో అయితే మాట్లాడారు. క్యాబ్ దొరకలేదన్నమాట. చాలాసేపు వెయిట్ చేసాం, ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాకా వెయిట్ చేసాం. ఇంకా అక్కడ దొరకలేదు. ఇంకా ఉబర్ ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఉబర్ ఆటో కూడా బుక్ చేసిన 20 మినిట్స్కే వచ్చిందండి. ఇక చూశారు కదా, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఎదురుగా కనిపిస్తుంది. ఆటో నుంచే ఇంకా వీడియో షూట్ చేశానమాట. ఆ రోజు బాగా రష్, కార్లకైతే ఇక క్యాబ్లు అంటే అంత తక్కువ ఆ రోజు ఎందుకో లేవు మరి. ఇంకా ఉబర్ ఆటోలు కొంచెం అట్లా తిరిగాయి. ఇక చూశారు కదా కేబుల్ బ్రిడ్జ్. అసలు నేను అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే రూట్లో కేబుల్ బ్రిడ్జ్ ఉందని నాకు తెలియదు. అంటే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే రూట్లో అంటే ఈ రూట్ నుంచే తీసుకెళ్ళారనమాట. ఇంకా అప్పుడు తెలిసిందన్నమాట, కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ ఉందా అనేసి. ఇంకా సరే, అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా చూస్తారు కదా అనేసి వీడియో షూట్ చేశాను అనమాట. ఇదంతా కేబుల్ బ్రిడ్జ్. కిందేమో నాకు అసలు ఆ వాటర్ ఏ వాటరో తెలియట్లేదు నాకు. మా నాన్నని అడిగితే ఏమో నాకు అంత ఐడియా లేదని అన్నారు. చూశాను కానీ నాకు అంత ఐడియా లేదని చెప్పారనమాట. ఇంకా ఉబర్ ఆటో కూడా వచ్చేసింది. ఇంకా కేబుల్ బ్రిడ్జ్ కార్నర్లో అంటే వెళ్ళే రూట్లో అక్కడ దిగేసామన్నమాట. ఇంకా మా నాన్న అక్కడ అమౌంట్ పే చేశారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం చాలా దూరం అని చెప్పారు. సరే, నడిచినంత దూరం నడుద్దాము, ఎంజాయ్గా ఉంటుంది అనేసి నడిచాం. కానీ ఇంకా తర్వాత నడవలేకపోయాం అనమాట. అమ్మ ఇంకేమన్నా మళ్ళీ ఆటో బుక్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది. కొద్దిసేపే నడిచాము. నడిచిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోనైతే బుక్ చేసుకున్నాం అనమాట. వచ్చింది. చాలా దూరం ఉందండి బాబోయ్. చూస్తే తక్కువ దూరం అనిపించింది, కానీ చాలా అంటే చాలా దూరం ఉంది. ఇంకా నడవలేంలే, మన వల్ల కాదులే అనేసి ఆటో బుక్ చేయమంటే బుక్ చేశారనమాట. ఇంకా మేమేమో కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్తున్నాం. అటు సైడ్ కనిపిస్తుంది కదా ఒక పెద్ద గుట్టలాగా, కానీ అది న్యాచురల్ కాదండి, అది ఆర్టిఫిషియలే. అంటే నాకు ఎట్లా అనిపించింది, మా నాన్నని అడిగితే అది న్యాచురల్ రాయి కాదు, ఆర్టిఫిషియల్గా చేసింది. అది ఎక్కడా కూడా క్రాక్ ఇవ్వలేదనమాట. సిమెంట్తో ఇట్లా చేస్తారు కదా మొత్తం ప్లాస్టిక్, అట్లా చేశారనమాట. ఇంకా ఇక్కడ కొంచెం అయితే హ్యాపీగా అనిపించింది. సరే, వాకింగ్ చేసినట్టు ఉంటుంది మాకు కూడా అనేసి కొద్దిసేపు నడిచామన్నమాట. ఈ ఈ కొండలాగా కనిపిస్తుంది కదా, దాని మీద అక్కడక్కడ మనిషి తలల్లాగా, అంటే మనిషి తలలు ఆరెంజ్ కలర్లో అండ్ స్కై బ్లూ కలర్లో ఉన్నాయి. ఇంకా చూశారు కదా, కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడికి వచ్చేసరికి అసలు అమ్మో, ఆనందం అయితే పట్టలేకపోయాం అనమాట. మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక మా వాళ్ళు అయితే ఇద్దరు ఫాస్ట్గా నడుస్తున్నారు, కానీ వాళ్ళు నడిచినంత ఫాస్ట్గా నడవలేం కదా మనం. ఇక్కడ కింద తర్వాత ఆటో అతన్ని అడిగితే ఇది దుర్గం చెరువు అని చెప్పారు. అయితే దుర్గం చెరువుకి వెళ్ళాలంటే కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి చాలా దూరం ఉంటుందండి, మళ్ళీ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకోవాలి మీకు అని చెప్పారనమాట. ఇక చూస్తున్నారు కదా, దుర్గం చెరువులో స్పీడ్ బోట్ అనమాట, ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. ఇంకా అదంతా చూశాను. సరే, బ్రిడ్జ్ పై నుంచి
వ్యూ ఎలా ఉంటుందో అనేసి వీడియో షూట్ చేశాను. చాలా బాగుంది. ఎంత బాగుందో అసలుకి. చూడాలండి, లోకల్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలాంటి ప్లేసులని అయితే విజిట్ చేయాలి. పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే మాత్రం ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇక్కడ వీడియో అంటే ఫొటోస్ తీశాను మా చిన్నును మా నానిని. ఆ తర్వాత మా నానినేమో నిన్ను కూడా తీస్తానని చెప్పాడు. ఇక్కడ కొంచెం నిద్రపోయినట్టు అనిపించింది, కళ్ళు మూసానమాట. ఇక్కడ మళ్ళీ మా చిన్నుని నన్ను కలిపి తీశాడు. ఇక కేబుల్ బ్రిడ్జ్ పైన కొద్దిసేపు టైం స్పెండ్ చేసామండి. ఇంకా మాకు రూట్ తెలియకపోతే అడిగాము. అడిగితే ఇట్లా ఆటోకి వెళ్ళాలండి, లేదంటే క్యాబ్కి అట్లా వెళ్ళాలి, చాలా దూరము నడవలేరని చెప్పారనమాట. మళ్ళీ ఊబర్ ఆటోని మాట్లాడుకుని వెళ్తున్నాం అనమాట దుర్గం చెరువు దగ్గరికి. ఆల్రెడీ దుర్గం చెరువు దగ్గరికి అయితే వచ్చేసా. కనిపిస్తుంది కదా దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది ఎంట్రన్స్ కనిపిస్తూనే ఉంది కదా. ఇంకా అక్కడ దిగ్గానే ఆటో దిగ్గానే మా నాన్న ఏం చేశారంటే, మరి ఎంట్రీ పాస్ తీసుకోవాలి కదా, ఎంట్రీ పాస్ కోసం క్యూలో నిల్చున్నారు. సరే ఈలోపు లేట్ చేయడం ఎందుకనేసి నేను మా చిన్ని ఏం చేసామంటే, మన దుర్గం చెరువు అన్న బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ మా చిన్నని వీడియో షూట్ చేశాను. ఆ తర్వాత మా చిన్నను నన్ను వీడియో షూట్ చేశాడనమాట. మా అమ్మాయి కూర్చో నేను కూడా వీడియో షూట్ చేస్తానని చెప్పాడనమాట. కానీ భలే ఉందండి, ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను మా చిన్న చూడడం. మా నాన్న చూశారులేండి, ఇంకా తను అటు ఇటు వెళ్తుంటాడు కదా. జెంట్స్ అయితే కామన్గా చూస్తూనే ఉంటారు, ఇంకా లేడీస్ అంటే ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్లోనే కదా వెళ్ళేది, ఫెస్టివల్ సీజన్లోనే లేదా స్పెషల్గా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయడం. ఇక వెళ్ళి ఎంట్రీ పాస్ తీసుకొని వచ్చాడు. ఈలో మా వీడియో షూట్ కూడా అయిపోయింది. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. ఇక్కడ వ్యూ చూశారు కదా, కొంచెం గార్డెన్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇంకా అని కొద్దిసేపు వీడియో షూట్ చేశాను. అట్లా నడుచుకుంటూ వీడియో షూట్ చేశాను. కానీ లోపల కూడా నడవడం దుర్గం చెరువు సర్కిల్ లాగా అనిపిస్తుంది కదా, ఆ సర్కిల్ చుట్టూ ఎంత నడవాల్సిన ప్లేస్ ఉంటుందో, చాలా దూరం ఉండే బాబోయ్. అసలు నడుస్తున్నా కొద్దీ నడుస్తూనే ఉన్నాం అనమాట. ఇంకా ఎక్కడ ఎంత దూరం అంటూనే ఉన్నాను మా నానితో. మా చిన్నునేమో, మమ్మీ నువ్వు నడవలేకపోతున్నావా, చేతగాట్లేదా అని ఊక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నాడు. ఇక మా చిన్నునేమో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా మా చిన్నుని ఫాలో అవుతూ మా నాన్న వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరు అయితే ఫాస్ట్గా నడుస్తూనే వెళ్ళారు. నేనేమో ఇక కొంచెం ఆయాసం అనిపించి అక్కడక్కడ ఆగానమాట. ఆగుకుంటూ ఇంకా మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాను. ఎంత చల్లగా ఉందో. ఎండలో వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ కంప్లీట్గా ఆపోజిట్ అండి. ఇక చెట్లు ఉన్నాయంటే ఎట్లయినా గాలి అనేది, చల్లదనం అనేది ఉంటుంది కదా, అందుట్లో వాటరు కూల్గానే ఉంటుంది కదా. ఇక చల్లగా అనిపించింది, అమ్మయ్య అనిపించింది. కాకపోతే ఏంటంటే తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయాయండి. ఇంకా వాటర్ కనిపిస్తే అక్కడైతే ఫిల్ చేసుకున్నాము. అయితే ఈరోజు మార్నింగ్ ఏం చేశాడంటే మా చిన్ను, మమ్మీ డాడీ వచ్చాడని అసలు లేవగానే అడిగాడనమాట. ఎందుకు మమ్మీ అంటే, డాడీ వస్తే బాగుండు మమ్మీ ఈరోజు ఫెస్టివల్ కదా అని అడిగాడు. అంటే తన మనసులో ఏంటంటే ఎక్కడికైనా డాడీ వస్తే ఎక్కడికైనా తీసుకెళ్తాడని. మమ్మీ అయితే తీసుకెళ్ళలేదు కదా, అందుకని ఎప్పుడు వస్తాడని మార్నింగ్ లేవగానే అడిగాడు. అంటే వస్తాడు ఈరోజు, మరి ఏ టైం అయితే చెప్పలేను డాడీ అని చెప్పానమాట. ఇంకా ఈలోపు కాల్ చేసి, నేను హైదరాబాద్ ఎంట్రన్స్లో ఉన్నా, అంటే హైదరాబాద్ బార్డర్కి వచ్చేసాను, వచ్చేసరికి 8:30-9 అలా అవ్వచ్చు టైము, మీరైతే వర్క్ కంప్లీట్ చేసుకొని పూజ అంతా చేసుకొని రెడీగా ఉండండి చెప్పాడనమాట. ఇక రెడీ అయిపోయాము, పూజ అంతా అయిపోయింది, ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. ఇంక ఇక్కడ చూసాం కదా, ఇక బోటింగ్ చేయడానికని మా నాన్న టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. అంటే స్పీడ్ బోట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, మా చిన్ను ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకులే లేనిపోని రిస్క్ అనేసి నార్మల్ బోట్కే టికెట్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ ఈలోపు మా నాన్న క్యూ లైన్లో ఉన్న టికెట్ తీసుకొచ్చేలోపు మళ్ళీ కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆ క్యూలో నిల్చున్నాం, బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం, వెళ్తున్నాం అనమాట బోట్ ఎక్కడానికి. వ్యూ అయితే చాలా బాగుంది, కొంచెం వాటర్ ఉంది కదా, చల్లదనం అనిపించింది అనమాట. ఇలాంటి ప్లేస్లో ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మస్తు హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తేనే కదా ఆ థ్రిల్ అనేది వేరు చాలా. సింగిల్గా మనం వెళ్తే ఏముంటుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తేనే కదా. ఇంకా నేనైతే
బోట్ ఎక్కడానికైనా వెళ్తున్నాను. మా మా నాన్న ఇద్దరు కూడా ముందే వెళ్ళారనమాట. నేనైతే ఎక్కడ కొంచెం వ్యూ కనిపించినా వీడియో షూట్ చేస్తూనే వస్తున్నా అనమాట. ఇక ఏంటంటే రష్ బాగానే ఉన్నారు. పెద్ద బోట్కే టికెట్స్ తీసుకున్నారనమాట. ఒక 40 మెంబర్స్ అలా కూర్చోవచ్చు. ఇక ఫస్ట్ టైం మా నాన్న ఏం చేశారంటే, ముందు నువ్వు ఎక్కు, తర్వాత నేను వెనకాల వస్తానని చెప్పాడనమాట. తీరా వచ్చి చూసేసరికి బోట్ అయితే సీట్స్ లేవండి. ఇక అక్కడ ఇక్కడ చూసామన్నమాట, అందరూ ఫుల్ అయిపోయారు చైర్స్లో. ఇంకా డ్రైవర్ పక్కన ఒక బెంచ్ లాగా ఉందన్నమాట. ఇంకా అక్కడే ఖాళీ ఉంది. అక్కడ మా నేను కూర్చోవచ్చు. మా నాన్నకి పాపం సీట్ లేదనమాట. తీరా చూస్తే డ్రైవర్ పక్కన మళ్ళీ ఒక చైర్ కనిపించింది అనమాట. ఇంకా డ్రైవర్ ఒక చైర్ ఇస్తే దాని మీద కూర్చోమంటే కూర్చున్నాడు మా నాని. కాకపోతే ఏంటంటే నేను ముందు కూర్చున్నాను కదా, అంటే బోటు వెళ్ళే రూట్కి ఆపోజిట్లో కూర్చునేసరికి నాకు వీడియో షూట్ చేయడానికి ఇబ్బందిగా అనిపించింది. కొద్దిసేపు ఏమో మా నాన్న నేనే వీడియో షూట్ చేస్తాలే, నీకు రివర్స్లో కూర్చున్నావు కదా, నేనే చేస్తానని కొద్దిసేపు తనే వీడియో షూట్ చేశాడు. ఇంకా మా చిన్ననేమో నా పక్కన కూర్చున్నాడు. ఇంకా చూడడానికి అంత ఫ్రీగా అనిపించలేదు. అదే చైర్స్ అట్లా చైర్లో కూర్చుంటే సైడ్కి మంచిగా చూడొచ్చు. కాకపోతే బెంచ్ కదా, అది మూవ్ అవ్వదు కదా, అంటే బోట్కే ఫిక్స్ అయిపోయిందనమాట. ఇక మా నాన్నేమో చైర్లో కూర్చున్నాడు. ఆ తర్వాత మా నాన్న లేచి, సరే నేను వీడియో షూట్ చేసుకుంటావు కదా, నేను బెంచ్ మీద కూర్చుంటాను, నువ్వు వెళ్ళి చైర్లో కూర్చో అని చెప్పాడనమాట. పర్వాలేదు అన్నాను, కానీ వద్దులే మళ్ళీ నీకు ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఇక్కడ బెంచ్ మీద కూర్చుంటావు అని చెప్పాడు. ఇంకా కొద్దిసేపు బెంచ్ మీద కూర్చున్నప్పుడు వీడియో షూట్ చేశాను. ఆ తర్వాత నేను లేచి చైర్లో కూర్చున్నాను అనమాట. మా నేను కూర్చుంటా మమ్మీ కొద్దిసేపు అని చెప్పాడు. సర్లే నాన్న కూర్చో అని చెప్పాను. తను కొద్దిసేపు కూర్చున్నాడు. ఇంకా నేను మా నాన్నేమో బెంచ్ మీద కూర్చున్నాం. చూడండి దుర్గం చెరువు ఎంత బాగుంది అసలు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఆ మూమెంట్ చూసారా ఎట్లా కదులుతూ ఉన్నాయి వాటర్. అంటే స్పీడ్ బోట్ వెళ్ళేటప్పుడు వాటర్లో ఇట్లా వేవ్స్ లాగా వస్తాయి కదా, దానివల్ల వాటరు అంటే వాటర్లో అలలు అనేవి బాగా స్పీడ్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ నేనేం చేశానంటే మా సరే మమ్మీ నువ్వు కూర్చో ఇంకా చైర్లో అనేసి తను బెంచ్ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా నేను చైర్లో కూర్చున్నాను అనమాట. అసలు నాకు బోటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎక్కడైనా బోటింగ్ పాయింట్ ఉంటే మాత్రం అసలు వదలను అనమాట. అప్పుడు భీమఠం వెళ్ళినప్పుడు ఫస్ట్లో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే బోటింగ్ ఉండేది. ఆ తర్వాత కృష్ణావర్తల వల్ల ఏమో బ్యాన్ చేశారు. ఆ తర్వాత శిల్పారామం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బోటింగ్ ఉంది. అక్కడ మంచి ఎండలోనే బోటింగ్ చేసాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బోటింగ్ ఉందనేసరికి ఇంకా మనకి బోటింగ్ అంటే చాలా చాలా ఇష్టం కదా, ఇంకా బోటింగ్ చేయకుండా అయితే రాను నేను. ఇక బోటింగ్ అయితే మస్తు ఎంజాయ్గా అనిపించింది. ఇక నేనేం చేశానంటే కొద్దిసేపు సరే నిల్చుంటాను, నానే చుట్టూ వాటర్ని కూడా చూస్తాను అంటే సరే మా నాన్న ఓకే చెప్పారనమాట. ఇంక నేను నిల్చున్న చూడండి బోట్ ఎలా అవుతుందో అసలుకి. అంటే స్పీడ్ బోట్ వెళ్ళేటప్పుడు వాటర్ బాగా మూమెంట్ ఉంటుంది కదా, దానివల్ల బాగా బోట్ షేక్ అయిందనమాట. ఇక్కడ చూడండి కేబుల్ బ్రిడ్జి కింద నుంచి బోట్ వెళ్తుంది. అసలు మస్తు హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈ ఉగాది రోజు ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. వామ్మో అసలు అంటే అన్రెస్ట్ అయినా కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంది. బోట్కి అదే కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది బోటు. అయితే మా నాన్న చాలా జాగ్రత్తగా వీడియో షూట్ చెయ్యి, సెల్ఫీ స్టిక్ వెళ్ళి మళ్ళీ వాటర్లో పడను ప్రాబ్లం అవుతుందని చెప్పాడనమాట. అందుకే నాకు కనిపించేంత మేరకే వీడియో షూట్ చేశాను. ఇక కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ రిటర్న్ బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం. ఒక 15-20 మినిట్స్ పట్టిందనమాట. అంటే లేక్ చుట్టూ ఒక రౌండ్. అదే స్పీడ్ బోట్ అయితే ఉంది 10 మినిట్స్లో అప్ అండ్ డౌన్ అయిపోద్ది. ఇంకా ఇది నార్మల్ బోట్ కాబట్టి కొంచెం ఎక్కువ సేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకనే నేను స్పీడ్ బోట్ వద్దని చెప్పానమాట. ఇక అందుట్లో మా కూడా ఉన్నాడు కదా, మళ్ళీ పిల్లలు ఏమన్నా కళ్ళు తిరిగినట్టు అయిపోయి మళ్ళీ ఎందుకు, మళ్ళీ లేనిపోని రిస్క్ అవసరం లేదు కదా మనకి. అందుకనేసి ఇంకా నార్మల్ బోట్కే వెళ్దామని చెప్పానమాట. ఇంకా నార్మల్ బోట్కే టికెట్ తీసుకున్నారు. ఇంకా బోట్ అయితే దిగాము. రిటర్న్ బోట్ దిగి మళ్ళీ వెళ్ళాలి కదా, వెళ్తున్నాం అనమాట. కానీ బోటింగ్ అయితే సూపర్ ఎంజాయ్ అండి, మస్తు ఎంజాయ్ అనిపించింది. మా అయితే ఇక్కడ కొంచెం జారుతుందనమాట. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాడు మా మమ్మీ కింద పడిపోతామేమో, నువ్వు జాగ్రత్తగా నడు, ముందు చూసుకొని కింద చూసుకొని నడు అని చెప్తా ఉన్నాడు.
మా చిన్నుకి చాలా జాగ్రత్త ఎక్కువలేండి. అంటే చిన్నోడైనా కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు ఏ విషయంలో అయినా. ఇంకా వచ్చిన తర్వాత పార్క్ని చూడలేదు మేము సరిగ్గా. ఇంకా బోర్డు దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం. ఆరెంజ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. అంటే ఎంత వాటర్ తాగినా కూడా అసలు దాహం తీరట్లేదు. అంటే సమ్మర్ కదా ఇక అనేసి సరే ఐస్ క్రీమ్ తీసుకుందామంటే ఫస్ట్ ఏమో కుల్ఫీ అనుకున్నాను, కానీ కుల్ఫీ అయితే ఏముంది, ఆరెంజ్ అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది అనేసి సరే ఆరెంజ్ ఐస్ క్రీమ్, మేము కూడా ఆరెంజ్ ఐస్ క్రీమే తీసుకుంటామని చెప్పారనమాట. ఇంకా 3 కూడా ఆరెంజ్ ఐస్ క్రీమే తీసుకున్నాము. ఇంకా తినుకుంటూ ఇక్కడ కొంచెం బెంచెస్ లాగా ఉంటే సిట్టింగ్ ప్లేస్ ఉంది ఇక్కడ. అంటే పిల్లలు ఆడుకునే ప్లే గేమ్స్ అవి ఉంటాయి కదా, అక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇక మా చిన్నునేమో పాపం ఐస్ క్రీమ్ తిన్నాడు, కానీ కొంచెం లాస్ట్లో ఏం చేసి ఐస్ క్రీమ్ ఇట్లా స్టిక్ నుంచి జారి ఇట్లా వైట్ కుర్తా పైజామా వేసుకున్నాడు కదా, పడిపోయింది, డ్రెస్ మీద పడిపోయింది. పాపం చిన్నబుచ్చుకున్నాడు అనమాట. మమ్మీ నా డ్రెస్ మీద పడిపోయింది అంటే, పర్వాలేదులే డాడీ, ఇంటికి వెళ్ళిన తర్వాత వాషింగ్ వేస్తే అదే పోతుందిలే అన్నాను. అంటే మరకబడుతుందేమని చెప్పాడు. ఏం కాలే, వాషింగ్ వేస్తే అదే పోతుందే, ఏం కాలే నానని చెప్పాను అనమాట. ఇంక ఇక్కడేమో అంటే పార్క్ నుంచి రిటర్న్ వేలో ఇక్కడ మొత్తం ఫౌంటైన్ ఉంది. ఫౌంటైన్ అయితే అసలు ఎంత బాగుందండి, మల్టీ కలర్స్ లైటింగ్స్. అసలు కొన్ని చోట్ల ఏమో వాటర్ ఒక్కసారే రావడము, ఒక్కోసారి ఎడ్జ్లో వాటర్ రావడము, ఒక్కోసారి ఏమో మిడిల్లో వాటర్ రావడము భలే అనిపించింది ఇక్కడ. ఇక అంటే మేము వెళ్ళినప్పుడేమో ఫౌంటైన్ ఇంకా ఓపెన్ చేయలేదు, రిటర్న్ వేలో ఓపెన్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో లైటింగ్స్, కలర్ లైటింగ్స్, మల్టీ కలర్స్ అనమాట. నెక్స్ట్ ఏమో ఇక్కడ వాటర్ కూడా ఒకే లెవెల్లో కాకుండా ఎడ్జెస్లో ఒకలాగా, మిడిల్లో ఒకలాగా అట్లా ఉందన్నమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది కదా వీడియోలో, అసలు భలే ఉంది. దానికి తోడు డీజే సౌండ్ పెట్టారు, అసలు మస్తు ఎంజాయ్ చేశారు. పిల్లలైతే మస్తు డ్యాన్స్ చేశారనమాట అక్కడ. అంటే పార్క్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇక అది చూసుకుంటూ అక్కడే నిల్చున్నాము. ఇంకా చూసేది చాలా ఉందన్నమాట ప్లేసు. కాకపోతే ఈ లైటింగ్స్, ఈ వాటరు రావడం ఫౌంటైన్ నుంచి చాలా బాగుందని అక్కడ ఒక 20 minutes దాకా ఉన్నామండి. అక్కడి నుంచి అసలు రావడానికి మనసు ఒప్పుకోవట్లేదన్నమాట. అంటే చాలా దూరం కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో, సరే వచ్చినసారి అయినా అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కదా అనేసి ఇంకా అక్కడే చాలా 20 minutes దాకా ఉన్నాము. ఇక్కడ చూసారుగా, ఇక్కడ నిల్చున్నప్పుడు సరే ఇదొక మెమరీ లాగా ఉంటుందని మా నాన్న అయితే వీడియో షూట్ చేశారు. ఇక అక్కడి నుంచి దాటుకొని వచ్చి ఇంకా ముందు ప్లేస్లో అంటే ముందుకెళ్ళే రూట్లో ఇక్కడ లవ్ సింబల్లో ఐరన్ రాడ్స్తో చుట్టూ లైటింగ్స్ వచ్చేలా పెట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందనమాట. అట్లా 3 ఉన్నాయి, ఎల్లో కలరు, పింక్ కలరు, గ్రీన్ కలరు. ఇంకా మేము స్టార్టింగ్లో ఇట్లా ఎల్లో అండ్ గోల్డ్ కలర్లో లైటింగ్స్ ఉన్నాయి కదా, ఇంకా అక్కడ నిల్చున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వచ్చే రూట్లో అంటే ఎగ్జిట్ రూట్లో అనమాట. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇవి ఇండోనేషియా ప్లాంట్స్ అంట. దీని ఏజ్ వచ్చేసి 600 years అంట అండి ఆ చెట్టు ఏజ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గొడుగులాగా ఉంది కదా చెట్టు, ఆ గొడుగులాగా ఉన్న చెట్టు దగ్గర కూడా లైటింగ్స్ చూడండి, మల్టీ కలర్ లైటింగ్స్ వస్తున్నాయి అన్నమాట. దీని ఏజ్ వచ్చేసి 80 years 60 years ఇక్కడ మీకు కనిపిస్తుంది. 80 years 400 years ఉంది ఇక్కడ దీని ఏజ్. నెక్స్ట్ ఇంకా అట్లా వచ్చిన ప్రతిసారి ముందుకు వచ్చినప్పుడల్లా కొన్ని చెట్లు కనిపించాయి అన్నమాట. ఇంకా అవేంటంటే ఎప్పుడు వీడియోలో ఉంటాయి కదా అనేసి ఇంకా ఎక్కడైతే చెట్టు కనిపిస్తుందో అక్కడైతే ఉండి వీడియో షూట్ చేసాము. ఇది చూడండి, ఇక్కడ స్పైరల్ బైండింగ్ షేప్ ఇట్లా స్టెప్ బై స్టెప్ లాగా ఉంది చెట్టు. దీని ఏజ్ ఏమో 60 years. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లైటింగ్ చూడండి, మల్టీ కలర్ లైటింగ్ షేడ్స్ భలే వస్తున్నాయి. దీని ఏజ్ వచ్చేసి 40 years ఏమో. ఇవన్నీ ఇండోనేషియా ప్లాంట్స్ అంట, అసలు భలే ఉన్నాయి. దేనికి దానికే సెపరేట్గా అసలు అంటే షేప్లో కానీ భలే డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసి వీడియో పిక్స్ అన్నీ తీసుకొని ఇంకా ఎగ్జిట్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాం అనమాట. ఎగ్జిట్ అవుతున్నాం. అప్పటికే 7 దాటింది. 7 నుంచి 7:30 లోపు అవుతుందన్నమాట టైము. ఇంకా బయటకైతే వస్తున్నాం.
చూడండి చీకటిగా అయిపోయింది. ఇక్కడ చూడండి రష్ బాగానే ఉన్నారనమాట. ఫెస్టివల్ అందరికీ హాలిడే, పిల్లలతో ఫ్యామిలీతో మస్తు ఎంజాయ్ చేశారనమాట అందరూ కూడా. ఇక క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా నానేమో క్యాబ్ బుక్ చేయడానికి మొబైల్ ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. కానీ క్యాబ్స్ అయితే దొరకలేదండి. ఆ రోజు ఏంటో మరి క్యాబ్స్ దొరకలేదు. ఇంకా సరే ఊబర్ ఆటోకైనా బుక్ చేద్దామని ఓపెన్ చేశారనమాట. చూస్తే అంటే మాది లోపలికి ఉంటుంది కదా, ఖమ్మం నుంచి 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది కదా. అంటే దుర్గం చెరువు దగ్గర నుండి మా ఇంటి వరకు డైరెక్ట్గా అసలు ఏవి దొరకట్లేదు అనమాట, క్యాబులు కానీ ఊబర్ ఆటోలు కానీ. ఇంకా అక్కడ మేము ఎంట్రన్స్ అంటే ఎగ్జిట్ ఎంట్రన్స్కి వచ్చాం కదా, అక్కడ కొన్ని పిక్స్ తీసాను. ఎప్పుడు మనకు గుర్తుండిపోద్ది కదా అనేసి అక్కడ ముగ్గురం కూర్చున్నప్పుడు కొన్ని పిక్స్ తీసాను. ఇంకా అసలు నైట్ వ్యూలో హైదరాబాద్ అందాలైతే మాటల్లో చెప్పలేం. ఆ వెలుగు జిలుగుల వెలుగుల్లో అంటే మొత్తం లైటింగ్స్ అయ్యి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ అవి ఎట్లా జిగేల్మని వెలుగుతూ ఉంటాయి. నైట్ వ్యూలో అయితే అసలు భలే ఉంటుందండి హైదరాబాద్ వ్యూ. అదే కొంచెం వీడియో షూట్ చేద్దామని చేశాను అనమాట. ఊబర్ ఆటో వచ్చేసింది, ఎక్కాము. ఇంకా ఇది ఎప్పటికీ గుర్తుంటుంది కదా అనేసి వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఒకటి ఐకియా షోరూమ్ ఉందన్నమాట, కనిపిస్తుంది కదా మీకు. పెద్దమ్మ తల్లి టెంపుల్లో తీసుకున్న వడలు అనమాట. అక్కడ తినలేదు. ఒక లడ్డు ప్రసాదం పులిహోర అదే ముగ్గురం షేర్ చేసుకున్నాం. అంటే ఇక్కడ లంచ్ చేసి వెళ్ళాం కదా, ఇంకా తినలేకపోయాం. ఇంకా వడలు 3 తీసుకున్నాను. ఒక ప్యాకెట్లో 2 వచ్చాయి. ఇక తినలేం కదా, ఇంటికి తీసుకొచ్చాను స్నాక్గా తినొచ్చు అనేసి. రాగానే ఒక లెమన్ జ్యూస్ తాగాను, ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ తాగాను. విపరీతమైన దాహం. అసలు అమ్మో ఏమైంది, అది తట్టుకోలేకపోయినా. రాగానే ఒక గ్లాస్ తాగాను. ఇది సెకండ్ గ్లాస్ అనమాట. ఇప్పుడు 8:15 అయింది. కాలు చేతులు కడుక్కొని వచ్చాయి, ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఎన్ని వాటర్ తాగినా అసలు దాహం తిరగట్లేదు. ఐస్ క్రీమ్ తినా దాహం తిరగట్లేదు. లెమన్ జ్యూస్లోనే చియా సీడ్స్ వేసా, సబ్జా గింజలు కనిపిస్తున్నాయి లేదు మీకు. సబ్జా గింజలు వేసా. రెండు గ్లాసులు తాగేస్తాం. అయిపోయింది ఉగాది అయితే. హ్యాపీ. ఇంకా డిన్నర్ ఏం చేయలేదు. మార్నింగే జాకీకి రైస్ ఉంటాను కదా, అది ఇప్పుడు పెట్టేసాను అనమాట. గట్టి పెరిగేసి పెట్టేసాను, అది తిన్నది. ఇంకా ఇప్పుడైతేనే బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంకా ముగ్గురికి ఒకటి సరిపోద్ది, ఎక్కువ తినలేము. ఒక ప్యాకెట్లోనే ముగ్గురం షేర్ చేసుకుంటాం, ఎక్కువ తినలేము అనమాట. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేస్తే పని అయిపోద్ది. ఇంకా పని ఉంది, ఆ పని. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటికి వచ్చిన. స్నానం చేసి వచ్చిన తర్వాత ప్రాణానికి ఎంత హాయిగా ఉంది బాబాయ్. సరే వేసేసి ఇంకా నైటీలో చేంజ్ చేయాలి. ఇంకా నైట్కి ఏంది వాటరా. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కృతింగా రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను అని తను వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాడు అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా డిన్నర్ స్టార్ట్ చేస్తాం. బిర్యానీ డిన్నర్ స్టార్ట్ చేస్తున్నా. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.